నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి అది ఏంటి అని తెలుసుకునే ముందు అసలు మావిగన్ అని చెప్పి ఆయన రాజధానికి ప్లాన్ బి అని ప్రస్తావించినప్పటి నుంచి కూడా ఆయన్ని సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్కి గురవుతున్నారో తెలిసిన సంగతే. అయితే ఇప్పుడు నేను ఏడాదికి ఒకటి రాజధాని పేరు చెప్తాను, దాన్ని లాజిక్తో వివరిస్తానని చెప్పి సజ్జల ఫోటో వేసి ఆ తర్వాత మీరు ఏది చెప్తే అది ప్రచారం చేస్తామని సాక్షి మీడియా, మరి కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఏది చెప్తే అది నమ్ముతామంటూ ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఆ పోస్టర్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే పేరు ప్రస్తావించినప్పటి నుంచి కూడా ఆయన్ని సోషల్ మీడియాలో ఏ విధంగా ఆడుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్, అంటే ఆయన ఏడాదికి రాజధాని పేరు ఏదో ఒకటి చెప్పడం, మరి దాన్ని లాజిక్తో సజ్జల గారు వివరించడం, మరి దాన్ని ప్రచారం చేయడానికి సాక్షి మీడియా ఉండడం, మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొందరు వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడం. ఆ పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఆ పోస్టర్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఎలా చూడాలి సార్ ఈ పోస్టర్ని? ఇప్పుడు అంటే పోస్టర్ అని కాదు కానీ దాన్ని ఏదో సెటరికల్గా ఎవరో పోస్టర్ వేసి ఉంటారు, కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మోడస్ ఆపరండి అలా ఉంటుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం దురదృష్టం కూడా ఎలా ఉంటుందంటే ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉండటం ఆయన అదృష్టం, అది ఆయన్ని పాతాళాన్ని నెట్టేయడం ఆయన దురదృష్టం. ఇప్పుడు ఆయన ఏమనుకుంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక సైన్యాధ్యక్షుడు అనుకోండి, అతను చెప్పినట్టు చేయటం అనేటువంటిది వాళ్ళ వెనకాల అనుసరించే వాళ్ళందరూ డ్యూటీ విధి. దానివల్ల ఏమవుద్దంటే అతను ఆలోచన విధానం మంచిదైతే మంచి జరుగుద్ది, చెడైతే చెడు జరుగుద్ది అందరికీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మాత్రం అతనికి ఫాలోవర్స్ కానీ అతను ఏ రకంగా కానీ వాళ్ళు ప్రలోభ పెట్టో లేకపోతే వాళ్ళకైనా బెనిఫిట్ ఇచ్చి అతని వైపు తిప్పుకుని ఇలా మాట్లాడించడం ఏదన్నా సరే అది ఒక అచీవ్మెంటే ఓ రకంగా చెప్పాలంటే. దాన్ని మనం ఏమీ తీసిపాడేయకూడదు. అది ప్రజలకు మేలు జరుగుతుందా, ఒక రాజకీయ నాయకుడిగా అతను ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేటువంటిది అది వేరే కథ. అతని వరకు అతని పార్టీ వరకు అది చాలా ఇన్సిడెంట్లు ఇలాంటివి చాలా జరిగినాయండి. అతను ఏం చెప్పినా 3 రాజధానులు అన్నప్పుడు కూడా అలాగే మాట్లాడారు. ముందు షాక్ అవుతారు అతను మాట్లాడినప్పుడు, తర్వాత ఇంక సచ్చినట్టు ఇంకా అతను ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళంతా. ఇదే కాదు ఏ విషయంలో ఉన్నా సరే కొంచెం చాలా అవకతవకలు ఎన్నో మాట్లాడాడు ఆయన. రివర్స్ టెండరింగ్ అని లేకపోతే పీపీఎల్ రద్దని అవన్నీ కూడా అవకతవక నిర్ణయాలని తెలిసి కూడా దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యారు, ప్రచారం చేశారు, అది నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. అది అంతా ఒట్టిదే అని చెప్పి ప్రజల్లో చెప్పారు ఫైనల్గా. అయితే పార్టీ అధినేత ఏం చెప్పినా పార్టీ నేతలు కూడా దాన్నే అనుసరిస్తారు సార్. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి అంటే ఇప్పుడు ఒక క్లియర్గా ఇప్పుడు మావిగన్ విషయమే తీసుకున్నట్లయితే దాన్ని కూడా సమర్థించడం ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే నేతలు కూడా దానికే సై అనడం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే దానికి పార్టీ అధ్యక్షుడు అధినాయకుడు ఉంటాడు, దాంట్లో రకరకాల కమిటీలు ఉంటాయి వాళ్ళకి. అంటే టీడీపీ ఉందనుకోండి పొలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళు కాంగ్రెస్ కూడా అలాగా ఏఐసిసి కమిటీ సభ్యులు ఉంటారు, బీజేపీ కూడా అలాగా ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇంకా ఆ పార్టీలోనే ముఖ్యమైన నాయకులు అందరితో ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో వాళ్ళ నాయకుడు ఏకపక్షంగా ఉండి అప్రతిహతంగా నాయకత్వం కొనసాగుతున్నా కానీ విధాన నిర్ణయాలన్నీ కూడా వాళ్ళందరిలో చర్చించే తీసుకుంటారు. వాళ్ళందరినీ ఒప్పించి లేకపోతే ఒప్పుకునేలా చేసినా ఏదన్నా సరే చేసి మొత్తం మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అది మంచి కానీ చెడు కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పగలుగుతారు. కాంగ్రెస్లో అయినా బీజేపీలో అయినా వేరే ఇతర రాజకీయ పార్టీలో అయినా. బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ రెండాటిలో కుదరదండి. మిగతా దేశంలో ప్రాంతీయ పార్టీలు బోడన డిఎంకేలు ఏడీఎంకే వన్నాటిలో జయలలిత గారు అంత మోనోపాలి కింద ఉన్నా కూడా ఆవిడ కూడా ఏదో చర్చ ఉండేది. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే నడిచింది కదా కొన్నాళ్ళు. అప్పుడు దెబ్బ అయిపోయింది ఆవిడ. దెబ్బ అయిపోయిన తర్వాత ఆవిడ కూడా ఒక రకమైన కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎంత వాళ్ళు బాంచందరో అన్నట్టున్నా వాళ్ళ కమిటీ విషయాల్లో చర్చ అయితే పెట్టింది ఆవిడ కూడా. అంత మోనోపాలీగా నిరంకుశంగా వ్యవహరించిన ఎంతలా వ్యవహరించినా కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఇంకెవరితో చర్చించరు. ఊరికే పేరుకు కూడా చర్చ ఉండదు. కనీసం నామకహ కూర్చున్నారు వాళ్ళు చర్చించారు అన్నది కూడా ఉండదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి దగ్గర దానివల్ల ఏమవుద్దంటే అతను ఏకపక్ష నిర్ణయం, అతను ఏమనుకుంటున్నాడో అది ఎవరైనా సలహా ఇస్తారా లేకపోతే స్ట్రాటజిస్ట్ ఉన్నాడా, ఆయా సందర్భాలను బట్టి కొన్నాళ్ళు పీకే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఉన్నాడు, అతను చెప్పినట్టు చేస్తున్నారండి వారు. అది అంతవరకు నిజమో ఎవరికి తెలియదు. అలా అనిపించేది, అతను చెప్పినట్టు చేస్తున్నాడు అని అనిపించేది అప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే మావిగన్ అనేటువంటిది నిజంగానే హాస్యాస్పదం అయింది. అందరూ కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. మొదటి 2-3 రోజులు షాక్ అయిపోయారు అంతా. వాళ్ళ ప్రచారం చేసి వాళ్ళ గురించి మాట్లాడి అనలిస్టులు కానీ
ఆ తరపున మాట్లాడే వాళ్ళు చాలామంది కూడా షాక్ తిని ఏం చెప్పాలో అర్థం అవ్వని పరిస్థితికి నాయకులు అయితే సైలెంట్ అయిపోయి ఇది ఎక్కడ గోలరా బాబు అనుకున్నారు. వాళ్ళు సిగ్గుపడ్డారు దాని గురించి మాట్లాడడానికి. బిడియం వచ్చింది వాళ్ళకి ఏంట్రా బాబు అని. కానీ మెల్లగా దాన్ని సమర్థించడం, అదొక కారిడార్ అని, కోస్టల్ కారిడార్లని, ఇవన్నీ రకరకాలు మాట్లాడుతున్నారు. హైవే పక్కనే అటు ఇటు నిర్మించుకుంటూ వెళ్ళిపోతే అది ఒక రాజధాని, ఇది ఒక మంచి ఐడియా అని, ఇదిని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే, దురదృష్టకరమైనది విచిత్రమైనది ఏంటంటే, చాలామంది రాజకీయ పార్టీ అనుచరులుగాను, వాళ్ళ సహచరులుగాను, వాళ్ళ పార్టీ కార్యకర్తలుగాను ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళ మీడియాలో ఉన్నవాళ్ళు మాట్లాడారనుకోండి, సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయన నాయకుడు చెప్పినట్టు అనుసరిస్తున్నారు అనుకోవచ్చు. చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కానీ, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు కూడా, చాలా మంచి పదవులు అనిపించిన వాళ్ళు, ఒక గుర్తింపు గౌరవం ఉన్నవాళ్ళు కూడా దీని మీద ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసాలు అవి రాస్తున్నారు. అమరావతి గురించి, అమరావతికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, లేదా పార్లమెంట్లో చేయాల్సిన అగత్యం ఏంటి, ఇలాంటి వాళ్ళు అర్థం లేకుండా ఎందుకు రాస్తున్నారో అర్థం అవట్లేదు. అమరావతి అక్కడ నిర్మాణాల గురించి, ఆ నిర్మాణంలో చదరపడుక్కి ఎంత ఖర్చు అయిందని, వీటి మీద వాళ్ళు ఒక విచిత్రమైన వాదన. ఆ రాసి వాళ్ళందరూ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఓటున్న వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి బాధ్యత తీసుకుని కష్టాల్లోనూ సుఖాల్లోనూ మాట్లాడిన వాళ్ళు కానీ కాదు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ కష్టంలో ఉన్నది, జగన్మోహన్ రెడ్డి హయాంలో కష్టం అనుకున్నాం కదా, అందుకనే ప్రజలు ఓడిచ్చారు. అప్పుడు అయ్యో నువ్వు తప్పు చేస్తున్నావే జగన్మోహన్ రెడ్డి, ఈ 3 రాజధానులు లాంటి పనికిమాలిన ఆలోచన ఎందుకు, ఈ నాసి రకం నకిలీ మద్యం సప్లై చేయటం ఎందుకు, ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా, ఇసుక పాలసీ ఆఫ్ చేసి అనేక మంది నిర్మాణ రంగాన్ని దెబ్బ కొట్టేసావు. ఇలా ఎవడు కూడా ఒక సలహా ఇచ్చిన వాళ్ళు లేడు. ఏ రంగంలో కూడా, సినిమా రంగమైనా లేకపోతే ఈ ప్రొఫెసర్లైనా ఎవరైనా సరే, ఇది తప్పయ్యా అని ఇప్పుడు మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతున్న వాళ్ళు ఎవడో కూడా ఆ రోజు కూడా ఈ తప్పు ఇలా చేయకూడదు మీరు అని ఒక న్యూట్రల్గా మాట్లాడినప్పుడు, సపోజ్ మగలాటోళ్ళు ఉన్నాం అనుకోండి, టీడీపీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మేము బహిరంగంగా వ్యతిరేకిస్తాం, ఇది కరెక్ట్ కాదని అలా మాట్లాడలేదు. ఇప్పుడున్నాడు గుడ్డిగా సమర్థించడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వాదన కాదు, ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ చేస్తుంది. ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఇది నిజం, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది ఆ వ్యక్తులకి, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటే సర్లే ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళని అనేటువంటి భావన వస్తూ ఉంటుంది అన్నమాట. మాడభూష్ శ్రీధర్ గారు లాంటి ఆయన కూడా వ్యాసం రాశాడు సాక్షిలో. చాలామంది ఏమంటున్నారంటే ఇది ఆయన పేరు వేసుకుని ఉంటారో ఆయన రాసి ఉండడం అని అంటున్నారు. నేను ఖచ్చితంగా ఆయన రాసి ఉంటాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రకంగా కొంతమందికి ఒక రకమైన మనసంతా కుళ్ళిపోయి ఉంటుంది, భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక స్థాయికి వచ్చి ముందు మన రాగద్వేషాలు అలా ఉన్నా, అంటే కొంతమంది వ్యక్తుల మీదో, కొన్ని రాజకీయ పార్టీల మీదో, కొన్ని ప్రాంతాల మీదో, కొన్ని కులాల మీదో నీకు ద్వేషం ఉంటే ఉండొచ్చు, సహజం కదా, మనిషి ఉన్న తర్వాత ఉంటాయి. ఉండకూడదు కానీ ఉండమని చెప్పలేము, ఉంటాయి. కొంతమంది బయటపడద్దు, కొంతమంది బయటపడదు. ఇలాంటి మేధావులు బయటపడకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజలందరూ వీళ్ళు చాలా మేధావి, ఇలాంటి వాళ్ళు అనుసరించదగ్గ వాళ్ళు అని అనుకుంటాం మనం. వాళ్ళు చెప్పింది వినటానికి ప్రయత్నం చేస్తాం. మంచి చెప్పినా చెడు చెప్పినా వింటాం. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, దాన్ని ఎవరు కావాల్సిన విధంగా తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు ఇతనికి తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంతో దీంతో పోల్చి పైగా రాజధాని అనేటువంటిది అక్కడ తీర్మానం చేయటమేంటి, అక్కడ బిల్లు చేయటమేంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఎంత దారుణం అంటే, అసలు తెలంగాణ ఆంధ్ర విభజన అనేటువంటి పార్లమెంట్ వేదికగానే జరిగింది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, హైదరాబాద్ క్యాపిటల్ తెలంగాణకి అని వాళ్ళు అక్కడ తీర్మానం చేసి ఇచ్చారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, వాళ్ళు ఏదో చూసుకొని మేము తీర్మానం చేస్తూ ఉన్నారు. ఇది అనివార్యం, ఆనవాయితీ సంప్రదాయం కాదు, అనివార్యం. అక్కడ చాలామంది ఏమంటున్నారంటే రాజ్యాంగంలో రాజధాని అనేటువంటిది లేదంటారు రాష్ట్రాలకి. అలాగని చెప్పేసి ఇప్పుడు రాజధాని కాదంటే, రాజధాని కాకపోతే క్యాపిటల్ ముఖ్యపట్నం అంతే కదా, దాని పేరు ఏదైతే. ఇప్పుడు బొండవల్లి అరుణ్ కుమార్ లాంటి కూడా మాట్లాడుతున్నాడు, అమరావతిని నేనే పుస్తకం రాశానని చెప్పి అన్నాడు. ఎద్దులా ఎదిగాడు, అన్నేళ్ళు వచ్చినాయి, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, పైగా ఆంధ్రవాడివి. ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అమరావతి రాజధాని అంటే నీకేంటి రోగం? నువ్వు రాజకీయాలు వదిలేసానన్నావు. రాజకీయాలు వదిలేసినప్పుడు ప్రజాహితం మాట్లాడాలి. ఒక పార్టీ మీద, ఒక ప్రాంతం మీద, ఒక నాయకుడి మీద
ఆ ద్వేషం విషం కక్కడాన్ని ఏమనాలి, అతని మాటలు మనం ఎందుకు వినాలి? జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని వెనకేసుకొస్తావు, అప్పుడప్పుడు విమర్శిస్తావు. ఏంటి, నీకు కూడా సిగ్గేసి అప్పుడప్పుడు విమర్శిస్తావు, మరీ అడ్డగోలుగా సమర్థిస్తే బాగోదని. వాళ్ళ బాబుకి సాంకేనాకి కూడా వేకంగాను, అది వేరే కదా. ఇక్కడ మాడబూ శ్రీధర్ గారు, వీళ్ళంతా చూడండి, తెలకపల్లి రవి, ఈవీఎస్ శర్మ, ఏంటి ఇదంతా? అసలు మీరు ఏం చేయదలుచు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు ఏమన్నా అన్నం తింటున్నారా? ఏం తింటున్నారు మీరు? ఇంకొకటి ఐవైఆర్కి ఇస్తున్నారు. మీకు ఏం రోగం అయ్యా? కొన్ని ఎవడన్నా చిన్న పిల్లల వీళ్ళు ఏమన్నా ఓ తాడి చెట్టుకు వచ్చినట్టు వచ్చిన వయసు. మీ చదువులు అత్యున్నత స్థాయి చదువులు, పదవుల అత్యున్నత స్థాయి పదవులు. మీరు ఏం చేసినా ఇలాంటి వాటిల్లో మీరు అనేక ఆటల్లో భాగస్వాములు. ఐవైఆర్కి ఇస్తున్నారో ఈ అమరావతి శంకుస్థాపన వాటిల్లో అతను భాగస్వామి అయి ఉన్నాడు. మాడబూ శ్రీధర్ గారు లాంటి ప్రొఫెసర్గా ఉన్నాడు, ఐటీ దాంట్లో పనిచేసాడు, కేంద్రం ఐటీ, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఆటల్లో పనిచేసినవాడు, ఉస్మానియా ప్రొఫెసర్గా ఉన్నవాడు, నల్సార్లో. ఇలాంటి వాళ్ళు ఈ రాజధాని మీద ఈ విషం కక్కడం ఎందుకు ఇలాగే? పోనీ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి రెండు కలిసే ఉండి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. అప్పట్లో హైదరాబాద్ క్యాపిటల్గా ఉండేది కాబట్టి అందరూ కూడా ఆ రాష్ట్రం ముఖ్య పట్టణం రాజధాని కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళ మీద ఏడుపు, మళ్ళీ ఆంధ్ర మీద ఇడిపోయిన తర్వాత ఆడబోతుకుంటే ఆంధ్ర మీద ఏడుపు. ఆంధ్ర డెవలప్ అయితే హైదరాబాద్ దెబ్బతింటుంది, ఇంత దెబ్బతింటుంది, అక్కడ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. ఆంధ్రలో అమరావతి వచ్చేసినంత మాత్రం హైదరాబాద్ ఎందుకు పోద్ది? వీళ్ళ నాలెడ్జ్ అంతవరకు ఉంది. వీళ్ళు మామూలుగా మేధావులు కుచించుకుపోయిన మెదళ్ళతోటి భావదారిద్ర్యంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మీరు ఇందాక అడిగిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దాన్ని మే అని చెప్తాడు, వీళ్ళు మేమే అని మొదలెడతారు అని చెప్పి అన్నారు మీరు, పోస్ట్ వేసాడని. ఖచ్చితంగా అలాగే జరుగుద్ది. ఎందుకంటే ఒక దద్దమ్మనే వాడు చాలా గొప్పవాడని ప్రొజెక్ట్ చేయాలంటే ఇంతమంది ప్యాడింగ్ కావాలి. వాళ్ళకి మామూలు వాళ్ళు పాత ఆర్టిస్టులు ఉంటారు, ఆర్టిస్టులు మారుతారు సురభి నాటక కంపెనీలోగా. వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు కదా కొన్నాళ్ళకి. ఇప్పుడు ఒకప్పుడు ఆ నాటకంలో బ్రహ్మాండంగా రక్తి కట్టించి మంచి రాగయుక్తంగా పాడి, బాగా పాటలు పాడి, పద్యాలు పాడి, నృత్యాలు చేసి బాగా నటించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొత్తగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు రూపురేఖ లావణ్యాలతో బాగుంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ముసలి చింతామణి, ముసలి కృష్ణుడిని చూడలేరు కదా ప్రేక్షకులు. టపాలమని వాళ్ళు మార్చేసి మళ్ళీ కొత్త వాళ్ళు దింపుతారు. అంటే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా. ఇప్పుడు మళ్ళీ కొత్త సెట్ దిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంకా రిటైర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అందుకుని అప్పుడప్పుడు ఇంతకైనా మంచిదని జగన్మోహన్ రెడ్డిని కూడా లైట్గా విమర్శిస్తున్నాడు. మళ్ళీ ఈ టైపుని ఏమన్నా కేకెత్తారేమో, ఇది పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎలాగైనా సాగుతూ ఉంటే ప్రజల్లో మొత్తం మీద వీళ్ళకి ఏమైందంటే కంప్లీట్ విశ్వసనీయత పోయింది, నమ్మకం పోయింది. ఇలా మనం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే మన మీద కూడా విశ్వసనీయత పోతుంది. ఎందుకంటే మీకు పనేం లేదా, ఆత్మనాడు గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, అతను వచ్చేలాంటి చేష్టలు చేస్తూ ఉంటాడు, వాళ్ళేమో అతను ముడ్డెట్టుకుని తోస్తూ ఉంటారు పైకి, మన కింద లాగుతూ ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ కింద మారింది. ఇది పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.